దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా ప్రియ స్నేహితులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు అపోస్తులుడైన ఆంద్రయ్య గారి గురించి తెలుసుకుందాము. ఈ ఆంద్రయ్య గలిలయలోని బెత్సైదా అనే గ్రామంలో జన్మించారు. తరువాత కపెర్నహూములో కాపురం ఉన్నాడు. ఈ ప్రాంతం చాలా సుందరమైనది, అందమైనది. మరి చరిత్రకారుడైన జోసిఫస్ ఈ గలిలయ ప్రాంతం అంతా కొన్ని రోజుల తర్వాత రోమా సామ్రాజ్యానికి అప్పగించబడుతుంది. ఈ అందమైన ప్రదేశం మరి ఖర్జూరం, ఒలివ, అంజూర ద్రాక్ష మరి వంటి పంటలు పండుతాయి అన్నమాట. ప్రతి నెలలు పండుతాయి. ఇక్కడ నీటి బుగ్గలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ అదే సారవంతమైన భూమి ఉంది. యేసు ప్రభువారు ఏర్పరచుకున్న శిష్యుల్లో ఆంద్రయ్య మొదటిగా పిలిచినవాడు. బాప్తిసం ఇచ్చిన యోహోను దగ్గర మరి శిష్యుడిగా ఈ యొక్క ఆంద్రయ్య ఉండేవాడు అనమాట. ఈ యొక్క బాప్తిసం ఇచ్చు యోహోను మరి బాప్తిసం ఇస్తున్నప్పుడు మరి యేసు ప్రభువారిని పరిచయం చేస్తాడనమాట. ఆంద్రయ్యను మరి ప్రభువు కూడా రక్షించుకున్నాడు. ఆంద్రయ్య ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఈ ప్రాంతానికి రక్షకుడుగా మరి పరిచయము చేస్తాడు. నజరేతు అనే ప్రాంతానికి చెందిన జునాస్ అటువంటి మరి పేరుతో పిలువబడుతున్న వ్యక్తి ఆంద్రయ్య మరి జన్మించాడనమాట. వీరి వృత్తి చేపలు పట్టేవారు, జాలరి వృత్తి. ఆంద్రయ్య జన్మించిన బెత్సైదా నజరేతుకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క మరి ఊరు ఉంటుందన్నమాట. జనులందరూ ఏమని పిలుస్తారంటే వీరిని యోనాలు అని అంటారు. ఆంద్రయ్య బాప్తిసం ఇచ్చు యోహోనుకు ఒక శిష్యుడు. యోహోను మరి బోధలు వినడానికి యూదయ ప్రాంతాల నుండి జనాలు తండోపతండాలుగా కూడి వచ్చేవారు. ఆత్మీయ ఆదరణ కోసం, రక్షణ, మారు మనసు కోసం, నిత్య జీవం కోసం వస్తున్న సమయంలో ఆంద్రయ్య ఆయనకు శిష్యరికం చేస్తూ సమయాన్ని మరి ఆయనతో కలిసి సహాయం చేస్తూ ఉండేవాడు. ప్రజలందరూ హెరోదియ మీద వ్యతిరేకత కనపరుస్తున్నారు. ఈ వ్యతిరేకత హేరోదును గమనించి యోహోనును మరి చెరసాల్లో వేస్తారనమాట. యోహోను అంటే ఈ హేరోదియకు కూడా చాలా భయం. కాబట్టి హేరోదుని వలన యోహోను తల చిరఛేదనం చేస్తాడు. ఆ దినాల్లో యోహోను బాప్తిసం ఇస్తూ ఉండగా యేసుప్రభువారు మరి రాగానే ఆయన చెప్పులు విప్పుటకు కూడా పాత్రుడను కాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని కొర్రెపిల్ల, నాకంటే మరి ప్రముఖుడు, నా వెనుక వస్తున్న ఒక మనుషుడు వస్తాడు, నాకంటే ప్రముఖుడు, నేను ఎవరిని గురించి చెబుతున్నానో ఆయన ఈయనే అని బిగ్గరగా చెప్తాడు. యోహోను సువార్తలో ఈ మాటలు మరి ఆంద్రయ్య వింటాడనమాట. విని గ్రహించి యేసుప్రభువుని మరి గుర్తిస్తాడు. వచ్చేది క్రీస్తుని అని చెప్పి యేసు ప్రభువుకి శిష్యుడిగా మారిపోతాడు. బాప్తిసం ఇచ్చు యోహోను దగ్గర ఉన్న ఆంద్రయ్య యోహోను తన సహోదరుడైన సీమోను, పేతురు మరి ప్రభునకు పరిచయం చేస్తాడు. ఆయన శిష్యులుగా మారుతారు. ఆంద్రయ్య శిష్యుడిగా మారకముందు ప్రభునకు తన ముందు భవిష్యత్తు గురించి ఆలోచించవచ్చు. యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసమైన తర్వాత పేతురు, యోహాను, ఆంద్రయ్య తన వెంట తీసుకుని నజరేతుకు వెళతారు. ఆ ఊరిలోనే మరి కనా అనే ఊరిలో మరి వెళ్ళి అక్కడ పెళ్లి విందులో అక్కడ మరి ఒక అద్భుతాన్ని చేస్తాడనమాట. అద్భుతాన్ని కళ్ళారా చూస్తారు. తరువాత వారితో గలిలయ మరి యెరూషలేమునకు వెళతారు. అక్కడ దేవాలయాన్ని శుద్ధీకరణ కార్యక్రమంను కన్నులారా చూస్తారు. తరువాత గలిలయకు తిరిగి వచ్చి ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఇలా యేసుప్రభువారు గలిలయ ప్రాంతానికి నందు పేతురు, ఆంద్రయ్యను కనుగొంటారనమాట. అప్పుడు ప్రభు వారిని నన్ను వెంబడించమని చెప్తారు. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని యేసుప్రభువారు అంటారనమాట. అప్పటి నుండి ప్రభువును ఆంద్రయ్యకు ఆధిపత్యము అనుగ్రహిస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని వచ్చిన ఆ యొక్క బాలుని పరిచయం చేసింది కూడా ఈ యొక్క ఆంద్రయ్యనే.
పస్కా విందులో కూడా ఆంద్రేయ ఉంటాడు. నూతన నిబంధనల శిష్యుల జాబితాలో కూడా ఈ యొక్క ఆంద్రేయ కూడా ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలో ఆంద్రేయ అంతర్భాగంగా మరి నిలబడతాడనమాట. ఆంద్రేయ ప్రభు పరిచర్య నిమిత్తము యెరూషలేము విడిచి ఎప్పుడు వెళ్ళాలో మరి తెలియదు. అయితే ఆంద్రేయ పరిచర్యలో ఒక మిషనరీగా మరి మనము చూద్దాము. చరిత్రకారుడైన మరి యోసిఫస్ చెప్పిన మాట ప్రకారం నల్ల సముద్ర మార్గంలో సౌత్ అండ్ రష్యా మరి దక్షిణ రష్యా ప్రాంతాల్లో ఉన్న నల్ల సముద్ర ప్రాంతంలో తదుపరి ప్రాంతాల్లో ఉన్న మరి సిద్కియాకు ఆయన పరిచర్య నిమిత్తము వెళతాడనమాట. ఆ తర్వాత రష్యా దేశపు పరిశుద్ధినిగా మరి ఈ యొక్క ఆంద్రేయ కనిపిస్తాడు. ఆంద్రేయ మరి రాళ్లతో కొట్టబడి సిలువ వేయబడి ఎక్సాకారంలో మరి సిలువ వేయబడతాడనమాట. బర్తలేమో ఈ శిష్యులతో మరి కొంతకాలం సేవా కార్యక్రమాలు చేశాడు. గ్రీసులో ఆంద్రేయ పరిచర్య చేస్తూ ఉండగా ఆయనని చెరసాల్లో వేస్తారు. ఆయనని మరి చెరసాల్లో వేస్తున్న సమయంలో మరి మెక్సిముల్లా అనే వ్యక్తి మరి ఒక వ్యక్తి మరి మారి క్రైస్తవురాలుగా చేర్చబడుతుందన్నమాట. ఈమె గ్రీసు అధిపతి మరి గ్రీసు అధిపతి అయిన మరి ఎక్సగెటను మరి భార్య అనమాట. ఈ సంగతి విని ఆంద్రేయపై కక్ష పెంచుకుని ఆంద్రేయను సిలువ వేస్తారు. ఆయనకు వేసిన సిలువ ఎక్సాకారంలో ఉంటుంది. ఈ ఆకారపు సిలువను ఆంద్రేయ సిలువ మరి ఆంద్రేయ సిలువ అని కూడా అంటారు. ఆంద్రేయ మరి గుడ్ స్పీడ్ రచనలను మరి పరిచర్య ప్రకారం మరి ఆయన యొక్క రచనల ప్రకారం కొన్ని విభేదాలు కూడా ఉన్నప్పటికీ నల్ల సముద్రము ఉత్తర భాగంలో ఉన్న సిద్కియాలోను గ్రీసు మాసిదోనియా ప్రాంతాల్లో కూడా ఆయన పరిచర్య చేస్తాడు. అతడు పట్రాసులో సిలువ వేయబడిన మరి రాతిని కూడా మరి సిలువబడిన మరి రీతిని కూడా మరి వివరిస్తాడనమాట. గుడ్ స్పీడ్ సిద్కియా గురించి ప్రస్తావన మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉన్నది. ఈ ప్రాంతంలో గ్రీసుకు రష్యాకు ఒక వంతెన లాంటిదనమాట. కొంతకాలము అయిన తర్వాత ఈయన ఎఫెసీకు మరి పరిచర్యకు కొనసాగించి తిరిగి వెళతాడు. ఆంద్రేయ మరణించిన తర్వాత మరి సస్టిషన్ చక్రవర్తి కాలంలో ఆంద్రేయ అవశేషాలను మరి కాన్స్టెంట్ చక్రవర్తి 306లో పరిశుద్ధ అపోస్తుల కొరకు మరి ఒక పుణ్యక్షేత్రం కట్టబడడానికి పూనుకుంటాడనమాట. ఈ క్షేత్రాన్ని క్రీస్తు శకం 35లో ఆయన కుమారుడు కట్టి దాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ ఆలయంలోనే తిమోతి, లూకా, ఆంద్రేయ అవశేషాలు కూడా భద్రపరచబడతాయి అన్నమాట. 4-5వ శతాబ్దాల కాలంలో మరి ఆంద్రేయ ఎముకల్ని కొన్నిటిని మరి స్కాట్లైట్ దేశానికి రవాణా చేస్తాడనమాట. ఈ ఎముకల్ని భద్రపరిచిన ప్రాంతాన్ని ఆంద్రేయ ప్రాంతం అని కూడా అంటారు. ఆయన మరి స్కాట్లాండ్ ఆస్థాన పరిశుద్ధినిగా మరి నిలిచాడనమాట. ఆ స్కాట్లాండ్ దేశానికి ఎక్సా మరి జాతీయ చిహ్నంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా మరి రష్యన్లకు, గ్రీకు వారికి కూడా ఆంద్రేయ ఒక పరిశుద్ధుడు. ఆంద్రేయను మరి కొట్టిన అన్ని దెబ్బలు మరి కొట్టిన ఎక్సాకారం గల సిలువ వేసి మేకులు మరి కొట్టకుండా మరి తాళ్లతో కొట్టి బంధించారనమాట. ఇలా చేయడం వలన ఆంద్రేయ తాను కూడా సిలువ మరణము పొందుకున్నానని అలా చనిపోవటం ఒక అదృష్టంగా మరి ఎంతగానో సంతోషిస్తాడనమాట. 2 దినాలు ఆ సిలువ పైనే చాలా శ్రమ పడ్డాడు. మాంస భక్షకుల మధ్య కూడా సేవ చేస్తాడనమాట. మరి మార్చాడు. అనేక మందిని దేవుని వైపు త్రిప్పాడు. ఒక మిషనరీగా సేవ చేస్తాడు. ఎంతో మందిని బిషప్పులుగా కూడా సేవకులుగా కూడా చేస్తాడు ఈ యొక్క ఆంద్రేయ ప్రభు కొరకు రాళ్లతో కొట్టబడతాడు. దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడి మరి ఆయన మరి దేవుని కొరకు నిలబడతాడనమాట. ఆంద్రేయ సిలువ మీద మరి హింసించబడము క్రైస్తవులు చూసి ఆంద్రేయకు శిక్ష తగ్గించమని వేడుకుంటారు. కానీ తగ్గించలేదు. ఆయన తన పరిచర్య ఎక్కడా ఆపలేదు. పట్రాసులో పరిచర్య చివరి పరిచర్యగా పట్రాసులోనే చనిపోతాడనమాట. పెట్రాసు గవర్నరు ఈజిప్టస్ అనే వ్యక్తి క్రీస్తు పరిచర్యకు మరి పరిచర్యను అంతం చేయాలి అని పట్టుదలతో ఆంద్రేయపై ఉగ్రుడై ఆంద్రేయను మరి ధర్మాసనం
ఎదుట నిలవబెట్టి పరిచర్య ఆపివేయాలని పట్టుదలతో హింసిస్తాడు. అయితే ఆంద్రేయ ఆ ధర్మాసనాన్ని ధిక్కరిస్తాడు. అందుకు ఆ యొక్క గవర్నరు ఆంద్రేయను యక్షాకారంలో సిలువ వేస్తాడు. 3 రోజులు ఆయనను హింస పొందేలాగా తాళ్లతో సిలువలో కదలకుండా బంధిస్తాడనమాట. ఆంద్రేయ చివరి దశలో కూడా ప్రార్థనతో ముగించాడు. నా ప్రార్థన అంగీకరించుము, నా ఆత్మను నీ నిత్య జీవ సన్నిధిలో చేర్చుకొనుము, సమాధానంతో అంగీకరించుము అని ప్రార్థన చేసి తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. యాక్సీముల్లా అనే క్రైస్తవుడు ఆయన శరీరాన్ని సమాధి చేస్తాడు. కాన్స్టియన్స్ తన ఏలుబడిలో తన మృతదేహాన్ని శిరస్సు లేకుండా తల మాత్రమే ఆయన సమాధి చేస్తాడనమాట. తల మాత్రము దొరకదు, కానీ మిగతా మృతదేహాన్ని దొరుకుతుంది. ఆ యొక్క మృతదేహాన్ని ఇస్తాంబుల్లో పరిశుద్ధుల అపోస్తల దేవాలయంలో ఉంచుతారనమాట. రోమన్లు ఆంద్రేయ తల భాగంను అవశేషాలను రామాలోని పరిశుద్ధుల దేవాలయంలోనికి ఉంచుతారనమాట. క్రీస్తకం 60లో నవంబరు చివరి దినాల్లో చనిపోయినట్లుగా నవంబర్లో చనిపోయారని చెప్తారనమాట. ఈ విధంగా ఆంద్రేయ తన జీవితంలో కష్టమైన నష్టమైన దేవుని యొక్క పరిచర్యను ఎక్కడ విడనాడలేదు. ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయా దేశాల్లోకి వెళ్ళి దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యను ఆయన తుదిశ్వాస విడిచి వరకు కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా పరిచర్య చేశాడు. కష్టమైన నష్టమైన ఆ యొక్క పరిచర్యను విడిచిపెట్టలేదు, తన పరిశుద్ధతను కోల్పోలేదన్నమాట. ఆంద్రేయ తాలిబన్ల మధ్య కూడా క్షమించాలి నరమాంస భక్షకుల మధ్య కూడా ఆయన పరిచర్య చేశాడనమాట. ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యను ఆయన ఎక్కడ విడవకుండా తన ప్రాణము విడిచినంతగా తన యొక్క ఆఖరి శ్వాస విడిచినంత మట్టుకు కూడా దేవుని యొక్క పరిచర్యను చేసి దేవుని నామాన్ని మహిమపరచాడు. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.